గంగా, అసలు నీకెందుకింత కడుపు మంట చెప్పు. ఇదిగో నాకెందుకు కడుపుమంట? నిజానికి అందరి ముందు మాటిచ్చి ప్రమాణం చేశారు కదా, పైగా ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేశారు. ఆ విషయం నేను గుర్తు చేశాను అంతేగా. దేవుడికి కోపం రాకూడదని చెప్పాను. మధ్యలో నా మీద కోపడతావేంటి? ఇక నేను వెళ్తాను. సమస్య ఏంటాయమ్మా? ఏం లేదు చిన్న, నువ్వు భోంచే. కిందటిసారి పరీక్షలో కాపీ కొట్టాను, అందుకే 10 మార్క్స్ వచ్చాయి. ఈసారి కుదరలేదు, అందుకే ఫెయిల్ అయ్యా. రోడ్డు పక్కన నడవండి రా. ఇదేమి రోడ్డు కాదు, బ్రిడ్జ్. మనకంట ఏంటి? సరేలే రా మనకంట. మీరందరూ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను చేపలు పడ్డానికి. ఏంటి అంకుల్? నువ్వు నాకు విషయం చెప్పాలి. ఉదయం అడిగారు, అదేనా మళ్ళీ? అవును, టీచర్ వెళ్ళిపోయిందా? ఏంటి చెప్పరా. నాకేమైనా ఇస్తే చెప్తాను. ఏం కావాలి చెప్పు. సరే, నాకు ఒక చాక్లెట్ ఇవ్వండి, అప్పుడు చెప్తాను. చాక్లెట్ కొనిస్తానంటే చెప్తాను. మీకు ఆవిడ గురించి తెలుసుకోవాలంది కదా, కావాలంటే మరి కొనివ్వాలి. సరే కొనిస్తానులే. మాటలతో చెప్తే సరిపోదు, మీరు నేను అడిగిన దానిని చేతిలో పెడితే చెప్తాను. సరే పద. చాక్లెట్ ఇవ్వండి. ఇదిగో. అయ్యా, ఇదా? ఏమైంది? ఓ పెద్దది. ఇదిగో. నాకు ఇంకొకటి కావాలి. అదెవరికి? అమ్మకి ఇవ్వాలి. ఇంకోటి ఇవ్వండి. ఇదిగో. ఇప్పుడైనా చెప్తావా? వల్లి టీచర్ స్కూల్ నుండి వెళ్ళిపోయారు లేదా అనే కదా అడిగారు. టీచర్ వెళ్ళలేదు. ఓకే బాయ్. రే మనకంట ఆగు. రే మనకంట ఆగు. అలా వెళ్ళిపోతున్నావు. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను, ఇంకెందుకు ఉండమంటున్నారు? అదిగో వల్లి టీచర్ వస్తున్నారు. ఆవిడతో ఎంతసేపైనా మాట్లాడుకోండి, నన్ను వదిలేయండి. వల్లి అయిపోయిందా? అయిపోయింది. వదులు వదులు, నేను వెళ్ళాలి, వదలండి. ఏంటిది అంకుల్, టీచర్తో మాట్లాడరా మీరు? మాట్లాడాలి, కానీ ఆవిడతో పాటు వేరే టీచర్ కూడా వస్తున్నారు. అయితే ఏమైంది? మీకెందుకు ఇంత భయం? వెళ్ళి ధైర్యంగా మాట్లాడొచ్చు కదా. అది వేరే టీచర్లు ఎవరూ లేనప్పుడు మాట్లాడాలి, అందుకని. పిల్లలేమీ అల్లరి చేయలేదు కదా? లేదు, నాకు ఈ రోజే మొదటి రోజు కదా. పోర్షన్ కంప్లీట్ చేయాలి. నేను కూడా పోర్షన్ కంప్లీట్ చేయాలి. ఆవిడ వెళ్ళిపోయారు, మీకు కావాలంటే మాట్లాడుకోండి, నన్ను వదిలేయండి. ఆగు. మనకంట ఆగరా. నాకు ఒక్క సహాయం చేసి పెట్టరా. నువ్వు టీచర్ని పిలిచి ఆపు, అప్పుడు నేను మాట్లాడతాను. ఐడియా బానే ఉంది, కానీ ఏంటి కానీ? ఓ చాక్లెట్ కావాలా? ఇది చాక్లెట్ అయ్యే పని కాదు. మరి దీనికి ఇడ్లీ సాంబార్ కావాల్సి ఉంటుంది. ఓ అలాగే కొనిస్తాలే, కానీ నువ్వు ముందు పిలిచి ఆపరా. చూడు, ఖచ్చితంగా కొనిస్తావు కదా, మాట తప్పకూడదు. లేదు లేదు లేదు, నువ్వు ముందు ఆపు. రే త్వరగా ఆపరా. వల్లి టీచర్. రే మనకంట. దేవా సార్, ఒక్క నిమిషం. దేవా సార్, దేవా వెళ్ళిపోయారు. ఎవరు? ఏంటి? అదే ఆ టీచర్. టీచరా?
ఏ టీచర్ రా? అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి నీళ్లు తాగడానికి వచ్చాను, కానీ వచ్చాక తెలిసింది నువ్వు కూడా ఇక్కడికి నీళ్లు తాగడానికి వచ్చావని. దేవా, ఈ మధ్యనే నేను గమనిస్తూనే ఉన్నాను, 2 రోజులుగా నీ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది. నిజం చెప్పు దేవా, దేవాకి టీచర్ మీద ప్రేమ పుట్టినట్టుంది కదా? రై ఏదేదో మాట్లాడుకో. ఓ, ఏదేమైనా శ్యామ్ నీకు పెట్టిన శాపం ఇంత త్వరగా ఫలిస్తుందని నేను అనుకోలేదు. ఆశ్చర్యంగా ఉందే. చూడు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, అటువంటిదేమీ లేదు, అర్థమైందా? అయితే మరి నువ్వు దేనికోసం ఆ టీచర్ వెనక పడుతూనే ఉన్నావు? అది చెప్పు. ఉదయం కూడా చూశాను, నువ్వు ఇలాగే ప్రవర్తించావు. ఇవన్నీ ప్రేమలో ఉండే వాళ్ళకు ఉండే లక్షణాలు. ఏంటి ఆ నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు చిన్న. నేనిప్పుడు ఒక సమస్యలో ఇరుక్కున్నాను. దాని గురించి నీకు చెప్పినా అర్థం అవుతుందో లేదో తెలీదు. దేవా, నువ్వు నాకు ధైర్యంగా చెప్పు. మా దేవాకి ఎటువంటి సమస్య వచ్చినా సరే, ఈ చిన్న ఉన్నాడు, నాన్న బహుమతిగా ఇచ్చిన ఆ గొలుసుని తన దగ్గర నుంచి తీసుకొస్తానని నేను అర్చనకి మాట ఇచ్చాను. దాని గురించి ప్రయత్నం చేస్తున్నాను. నాన్నకి ఈ విషయం తెలిసినా, ఊర్లో వాళ్ళకి తెలిసినా మా కుటుంబం పరుగు పోతుంది. ఊర్లో వాళ్ళకి తెలియకుండా ఉండడానికి నన్నేం చేయమంటావు చెప్పు. ఓ అంతే కదా, సింపుల్. నువ్వు అలాంటి గొలుసుని కొని తెచ్చి అర్చనమ్మ గారికి ఇచ్చేయచ్చు కదా, అప్పుడు నీ సమస్య తీరిపోతుందేవా. ఇదంతా జరిగే పని కాదు. అర్చన నన్ను నా గొలుసు ఇవ్వమని అడిగింది. నేను ఎక్కడ ఏం చేసినా సరే తన తోక గంగ కనిపెడుతుంది. గొలుసు మారిందని వాళ్ళకి తెలిస్తే దానికి మళ్ళీ పెద్ద గొడవ చేస్తారు. ఓ అయితే మరి టీచర్ని అడగడం తప్ప వేరే దారి లేదు. నాన్నిచ్చిన గొలుసుని మళ్ళీ తిరిగి ఇవ్వమని ఎలా అడగాలి? ఇప్పుడు ఏం చేయాలి? టీచర్ని అడిగితే ఎలా ఉంటుంది? నువ్వు ఒక పని చేయదేవా, సరిగ్గా అటువంటిదే ఒక గొలుసు కొని తెచ్చి టీచర్కి ఇచ్చేయి. ఆ తర్వాత అయ్యగారిచ్చిన గొలుసుని ఇవ్వమను. అప్పుడు టీచర్కి ఎటువంటి అభ్యంతరం ఉండదు కదా. నా ఉద్దేశం ప్రకారం ఇదొక్కటే దారి మిగిలింది. నువ్వు ధైర్యంగా వెళ్ళు, పర్లేదు. మనకిప్పుడు సమస్య తీరడం కావాలి, అంతే కదా. గొలుసుకు బదులు మరో గొలుసు ఇచ్చేయి. దానివల్ల ఎవరికి ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. నువ్వు వెంటనే వెళ్ళి గొలుసును కొని తీసుకురా. ఇంట్లో ఏ సమస్య రాకుండా ఉంటుంది. సరే. స్కూల్ నుండి ఇంటికొచ్చేంత వరకు నాకు కంగారుగానే ఉంటుంది. నువ్వు రావడం చూసిన తర్వాతే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అదేంటి నీకెందుకు అంత కంగారు? నేనింకా నర్సరీ చదివే చిన్న పిల్లనా అమ్మా? దాని గురించి నీకు ఇప్పుడు అర్థం కాదులే. ఆడపిల్లలు బయటికి వెళితే తల్లి మనసు కంగారు పడుతుంది. మళ్ళీ మొదలుపెట్టావు. ఎక్కడ మొదలుపెట్టినా చివరికది పెళ్లి దగ్గరికి వచ్చి ఆగుతుంది. నేనేమిక మాట్లాడనులే. మీ ఇద్దరు నచ్చినట్టు చేసుకోండి. నీకు స్కూల్లో సమస్య ఏం లేదు కదా? సమస్య? అక్కడికి ఏ సమస్య లేదు. లేదు, నిన్ను బాగా ఇబ్బంది పెట్టింది కదా ఆవిడ స్కూల్లో. నిన్నేమన్నా అందో ఏంటో అని. లేదు, ఆవిడ ప్రతిరోజు స్కూల్కొచ్చే అవసరమేమీ ఉండదు. నాకు తెలిసి ఎప్పుడు మళ్ళీ ఆవిడ నన్ను ఇబ్బంది పెట్టదేమో అనుకుంటున్నాను. ఇంకా నయ్యో, ఆవిడ స్కూల్లో టీచర్గా రాలేదు. కానీ దాని గురించి ఆలోచిస్తే ఆవిడ ఈ విషయం అంత త్వరగా మర్చిపోదేమోనండి. ముఖ్యంగా ఆ గొలుసు గురించి ఆలోచిస్తే మనం వెళ్లి దాన్ని తిరిగిచ్చేస్తేనే మంచిదనిపిస్తోంది. మనం అక్కడికి వెళ్లి తిరిగిచ్చి రావాల్సిన అవసరం మనకేం లేదు. దానిని వాళ్లే బహుమానంగా మన అమ్మాయికి ఇచ్చారు, అంతే కదా. ఆ ఇంటి యజమాని ఆయన ఇష్ట ప్రకారం ఇచ్చారు, మనం ఏం చేస్తాం? అది వాళ్ళ సమస్య. అవునవును. ఇప్పుడు మీకు మనసు మారిందా? వల్లి, నేను నా మనసేం మార్చుకోలేదు. మనమే వెళ్లి ఎందుకు ఇవ్వడమని అనుకుంటున్నాను. బ్యాంక్ వెళ్తే అర్థమైంది, ఈ బ్రాంచ్ ఇంత బాగా నడవడానికి కారణం మార్తాండపురంలో ఆయనకున్న అకౌంట్ కారణంగానే. దాని గురించి నేను అడిగి తెలుసుకున్నాను. అప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. స్కూలు, ఆశ్రమం, బిల్డింగ్ అన్నీ ఆయనవే. ఆయన గనక ఈ ఊళ్ళో లేరంటే అప్పుడు ఈ మార్తాండపురం ఏ గుర్తింపు లేని ఒక ఊరుగా మిగిలిపోయేది. అటువంటి కుటుంబానికి చెందిన మనిషి ఎవరికైనా బహుమానం ఇస్తే దాన్ని తిరిగిచ్చామంటే కనుక అది వారు అవమానంగా భావిస్తారు కదా. అది కూడా నిజమే. కానీ అది అర్హతకి మించిన బహుమానమని నాకు అనిపిస్తోంది. పెళ్లి గురించి ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. నిజానికి మరో 2 సంవత్సరాల వరకు టైం బాలేదని జాతకం చెప్తోంది. జాతకంలో స్పష్టంగా రాసుందట.
అందుకే తను కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదనిపిస్తోంది. గొలుసు తిరిగిచ్చేయమ్మా. తిరిగి ఇచ్చేయాలమ్మా, కానీ దాని గురించి నేను ఒకటి ఆలోచించానమ్మా. దేవ్ సార్ చేతికే ఇచ్చేయాలి అనేది నా ఆలోచన. ఈసారి ఆయన నాకు కనిపించినప్పుడు నేను ఆయనకి ఇచ్చేస్తాను. తర్వాత సమస్య ఉండదు. దేవ్ సార్ ఆయనెవరు? వీరభద్ర సార్ కొడుకు. ఓ అలాగా. అయితే అతని భార్యేనా నిన్ను గంటల తరబడి బయట నిలబెట్టింది? అయ్యో కాదమ్మా, దేవా సార్ ఉన్నారు కదా, ఆయన తమ్ముడు భార్య, విష్ణు సార్ భార్య. హ్మ్. పెద్దింటి కోడలు కదా, అందుకే బాగా కోపిస్తేమో కదా. దేవేమో పెద్ద కొడుకు, మరి అతని భార్యకి ఇంకెంత కోపం రావాలి? దేవా సార్కి పెళ్లి కాలేదమ్మా. ఆయన ఆంజనేయ భక్తుడట. అసలు పెళ్లి చేసుకోను అన్నారట. అందుకే వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేసేశారు. అమ్మా, ఆయన్ని నువ్వు కూడా చూసావు కదా, దేవా సార్. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మన కార్ టైర్ పంచర్ అయింది కదా, హ్మ్. అప్పుడు అక్కడికొచ్చి కార్ ఎత్తి పట్టుకున్నారు చూడు, ఆయన గురించి చెప్తున్నాను. అతనా? ఉమ్, హ, ఆ అబ్బాయి వీరభద్రం గారి కొడుకా? హ, అందుకేనేమో మీ నాన్న డబ్బులిస్తే అతను తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అతన్ని చూసినప్పుడు ఏదో ఒక ప్రత్యేకత ఉందని నాకు అనిపించింది. ఆయనలో ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది. ఆడవాళ్ళు ఎదురు పడితే ముఖం చూసి అస్సలు మాట్లాడరు. మ్హూ. ఆడవాళ్ళు ఎదురైతే అట్నుండి అటే వెనక్కి వెళ్ళిపోతారు. ఎంతైనా ఆంజనేయ భక్తుడు కదా మరి. ఇదంతా నాకు సునంద టీచర్ చెప్తేనే తెలిసింది. హ్మ్. ఇక తినలే. ఏదో బోట్ వచ్చినట్టుంది. ఈ సమయంలో ఎవరొచ్చుంటారు? ఎవరక్కడ? దేవా సార్ నాన్న. నాన్న, మీరేన్ని గుర్తుపట్టారా? ఆ నాకెందుకు గుర్తులేదమ్మా. మీరు అక్కడే నిలబడ్డారే. అక్కడ నీళ్లున్నాయి, పైకి రండి. పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. సార్, ఏంటి ఇలా వచ్చారు? అది నాకు మీ నుంచి ఒక సహాయం కావాలి. సహాయమా? మేం చేయాలా? ఆ సహాయం మీరే చేయగలరు. ఏంటి సార్ అది? చెప్పండి. అదేంటంటే మీకొక గొలుసు ఇచ్చారు కదా. ఆ మేం కూడా అదే మాట్లాడుకుంటున్నాం, దాన్ని తిరిగిచ్చేయాలి అని. ఎవరి చేతికి ఇవ్వాలో అర్థం కాక ఆలోచిస్తున్నాము. మీరే ఇక్కడికి రావడం మంచిదైంది. ఆ వల్లి, వెళ్ళి గొలుసు తీసురా. సరే. లేదు, అదంతా ఏమొద్దు. నాన్న బహుమానంగా ఇచ్చారు ఆ గొలుసుని. దాన్ని తిరిగి తీసుకోవడం పద్ధతి కాదు. కానీ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను ఇప్పుడు. లేదు బాబు, బహుమానం ఇచ్చారు సరే, అర్హత లేని దాన్ని తీసుకోవడం కూడా పద్ధతి కాదు కదా బాబు. నేనిప్పుడు వేరే గొలుసు తీసుకొచ్చాను. అది తీసుకుని నాకు ఆ పాత గొలుసు ఇస్తే సరిపోతుంది. ఏంటి, మళ్ళీ వేరే గొలుసా? అయ్యో, అదేమొద్దు. ఆ అవసరం ఏం లేదు. అది అసలు కరెక్ట్ కాదు బాబు. నాన్న మీకు బహుమానంగా ఇచ్చారు ఆ గొలుసుని. ఎంతో గౌరవంగా బహుమానంగా ఇచ్చారు కదా. దాన్ని తిరిగి తీసుకోవడం నాకిష్టం లేదు. అలా చేస్తే నాన్నను అవమానించినట్టు అవుతుంది. అందుకని మీరు దీన్ని స్వీకరించి ఆ గొలుసు ఇవ్వండి. క్షమించండి. ఏంటిదంతా? దయచేసి నేను చెప్పేది వినండి. దీన్ని స్వీకరించి ఆ గొలుసు నాకిచ్చేయండి. అదేంటండి,
ఈ గొలుసు తీసుకునే అర్హత నాకేమాత్రం లేదు. మళ్ళీ ఇప్పుడు వేరే గొలుసు ఎందుకు తెచ్చారు? సార్, ఇది తీసుకోండి. మీకు గొలుసు తిరిగిస్తున్నందుకు నాకెటువంటి అభ్యంతరం లేదు. సంతోషంగా ఇస్తున్నాను. సార్, ప్లీజ్. లేదు, నేను తెచ్చిన గొలుసు తీసుకోకపోతే అది నాకొద్దు. దేవా సార్, మీరు బహుమానంగా అంత విలువైన గొలుసు ఇవ్వడానికి తను అంత గొప్ప పనేం చేయలేదు. హారతిచ్చింది అంతే కదా. దానికి ఇంత విలువైన వస్తువుని బహుమానంగా తీసుకోవడం న్యాయం కాదని నా ఉద్దేశం. అందుకనే ఆ గొలుసును తిరిగి చేయాలనుకుంటున్నాం. ఉదయం 2 సార్లు నేను మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని పిలిచి దీని గురించి మాట్లాడాలని ట్రై చేశాను. మిమ్మల్ని పిలిచాను కూడా, కానీ నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. సార్, దయచేసి దీనిని స్వీకరించండి. దానికి బదులు దీన్ని తీసుకోండి. అది వద్దు సార్. అయితే నాకు కూడా ఆ గొలుసు అవసరం లేదు. ఈ టైంలో వచ్చినందుకు క్షమించండి. ఆ గొలుసు నాకు అవసరం లేదు. ఆ గొలుసు వేరొకరికి తెచ్చిస్తానని నేను ప్రమాణం చేశాను. అందుకనే అడిగాను. వస్తాను. సార్, థ్యాంక్ యూ. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఇలాగే చేసేవాళ్ళు. అదంతా ఒట్టి కెమికల్ మాత్రమే అర్చనా మేడం. 2 రోజులు బాగుంటుంది, తర్వాత ముఖం అంతా పూర్తిగా పాడవుతుంది. ఇక అది చాలదన్నట్టు మేకప్ కూడా వేస్తారు. ఏదేమైనా పార్లర్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకే నేనే మా అర్చనా మేడం కోసం కలుపుతున్నా. ఆరెంజ్ తొక్కలు, తేనె, రోజ్ వాటర్, అలాగే కుంకుమ పువ్వు ఇవన్నీ కలిపాను తెలుసా ఇందులో. ఇంకా 2 రోజులు కానివ్వండి. అద్దంలో చూసుకుంటే అది మీరేనా అని అనుమానం వస్తుంది. నేను మీకు ఒక విషయం చెప్పనే లేదు. ఈ రోజు మధ్యాహ్నం నేను దేవా గారిని భోజనం చేయకుండా ఆపేశాను. అది బాగా పనిచేసింది. ఏంటి? నేను ఈ రోజు టైలర్ దగ్గర బయలుదేరాను కదా, ఆ సమయంలో అక్కడ పొలం గట్టు మీద దేవా గారు భోజనానికి కూర్చున్నారు. బాబు, గొలుసు ఇవ్వకుండా మీరసలు భోజనం ఎలా చేస్తున్నారు అని ఒక్క మాట అన్నాను. అంతేనమ్మా. నేను అన్న మాట విన్న వెంటనే అక్కడి నుంచి దేవా బాబు లేచి వెళ్ళిపోయారు. కానీ ఆయన టీచర్ ఇంటికి వెళ్ళి గొలుసు తీసుకొనుంటారంటావా? అదెందుకు జరగదు అర్చనా మేడం. నాన్న ఇచ్చిన గొలుసు కదా అది. కొడుకు తీసుకుంటే తప్పే ఉంది. ఆయన వెళ్ళి అడిగితేనే కదా తను ఇస్తుంది. అంత పెద్ద బంగారు గొలుసు తను ఇవ్వనంటేనే మనకి సమస్య మొదలవుతుంది. అలా కాకుండా తను అడిగిన వెంటనే గొలుసు ఇచ్చిందనుకోండి, ఇక ఖచ్చితంగా తన మనసులో ఏదో ఉందని అనుకోవాలి. అప్పుడు మనకి విషయం తెలిసిపోతుంది, మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా తెలుసుకోవడం కోసమే కదా నేను ఇంతవరకు ఇక్కడ ఉండిపోయింది. మీరు చూస్తూ ఉండండి, ఆ అమ్మాయి గొలుసు ఖచ్చితంగా తిరిగి ఇవ్వను అంటుంది. ఇక దేవాబాబు మనిద్దరి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే అవకాశమే లేదు. ఆయమ్మే అయ్యుంటుంది. ఏంటో వెళ్ళి చూడు. అర్చన మేడం, దేవా గారు ఒట్టి చేతులతో వచ్చారు. పనవ్వలేదనుకుంటా.